హాయ్ ఎవ్రీవన్, కారంగా పుల్లగా తినే కొద్దీ తినాలనిపించే బెండకాయ బజ్జీ అన్నం మరియు రాగి ముద్దకి అదిరిపోయే కాంబినేషన్. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బజ్జీకి నేను 1/2 కేజీ బెండకాయలు, 4 టమాటాలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఆనియన్, 10 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఫస్ట్ వీటన్నిటిని బాగా కడుక్కొని ఒక కుక్కర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే కొంచెం కొత్తిమీర, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల ఆయిల్, 1 చిన్న గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ పెట్టేసి 2 ఆనియన్ ముక్కలు వేసి కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికాయా లేదని. ఉడికింటే రుచికి సరిపడా సాల్ట్ వేసి పప్పు గిత్తితో మెత్తగా వెనుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మరలా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయినటువంటి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా వేయించుకున్నాక ముందే వెనిపి పెట్టుకున్నటువంటి బెండకాయ బజ్జీ వేసి కలుపుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్ టేస్టీ అయిన రాయలసీమ స్పెషల్ బెండకాయ బజ్జీ ఇలా రెడీ చేసుకొని తినడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.